హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం మెంబర్షిప్ చెక్ గురించి తెలుసుకుందాం. సో దానిలో రెండు ఆపరేటర్స్ ఉంటే మనం ఇన్ అనే ఆపరేటర్ గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అర్జెంట్ గా వీడియోని సేవ్ చేసుకో. నువ్వు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అక్కడిని ఫాలో చేసి పెట్టుకో. సో మన టాపిక్ మెంబర్షిప్ చెక్. సో మెంబర్షిప్ చెక్లో మనం రెండు ఆపరేటర్స్ ఉంటాయని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇది ఒకటి ఇన్ అండ్ ఇంకొకటి నాట్ ఇన్ అనే ఆపరేటర్. సో ఈ రోజు మనం ఇన్ అనే ఆపరేటర్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. ఇన్ అనే ఆపరేటర్ ఎలా పనిచేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కోడ్లో చూస్తే వర్డ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో పైథాన్ అనే స్ట్రింగ్ స్టోర్ చేసిండు. ఇఫ్ డబల్ కోట్స్ మధ్యలో ఏ ఇన్ వర్డ్ అని పెట్టిండు. సో ఆ ఇన్ అనే ఆపరేటర్ ఏం చేస్తారంటే, మనం ఏ అనే క్యారెక్టర్ ఇచ్చినా కదా, సో ఆ క్యారెక్టర్ అనేది వర్డ్ అనే వేరియబుల్లో ఉందా లేదా, ఉంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే నాట్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఉందా క్యారెక్టర్? సో లేదు, కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే నాట్ ఫౌండ్ అని వచ్చింది. అలానే ఇంకో క్వశ్చన్ చూడండి. సో బేసికల్గా మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసిండు, వర్డ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఐ లవ్ కోడింగ్ అనే స్ట్రింగ్ అనేది స్టోర్ చేసిండు, రైట్? సో కండిషన్ పెట్టండి ఏమని, ఇఫ్ డబ్ల్యూ అనే క్యారెక్టర్ మనకు ఆ వర్డ్ అనే వేరియబుల్లో ఉంటే మనం ఏం ప్రింట్ చేయాలా, ఎస్ ప్రింట్ చేయాలా, లేకపోతే నో అని ప్రింట్ చేయాలా. సో మీరు చెప్పండి, ఇప్పుడు డబ్ల్యూ అనే క్యారెక్టర్ ఉందా వేరియబుల్లో? సో లేదు, డబ్ల్యూ అనే క్యారెక్టరే లేదు అసలు. మనకేం ప్రింట్ అవుతుంది అప్పుడు, నో అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో సేమ్ అలానే వర్డ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిన, దాంట్లో 3 అనే ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసింది, రైట్? ఇఫ్ వర్డ్ ఇన్ రేంజ్ ఆఫ్ 1,3 అన్నాడు. సో అట్లా అంటే ఏం చెప్తున్నట్టు, సో 3 అనే ఇంటీజర్ ఆ రేంజ్లో ఉందా లేదా, ఉంటే ఏం ప్రింట్ చేయాలా, ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలా, లేకపోతే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలా. ఇప్పుడు మీరు చెప్పండి, సో 3 అనేది మనకు రేంజ్లో ఉంది, బట్ మనం ఫర్ లూప్లో తెలుసుకుంది ఏంటంటే, మనం లాస్ట్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా ఇంక్లూడ్ అవ్వదు, దానికన్నా ముందు నెంబర్ అనేది మనకు ముందు నెంబర్ వరకు సీక్వెన్స్ అనేది జనరేట్ అవుతాయి, రైట్? సో ఇప్పుడు మనకు ఫాల్స్ కాబట్టి గాట్ ఇట్ మ్యాన్ అనేది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో నీకు ఏమైనా అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ ఇంకొకసారి చూడు. సో ఇక్కడ అర్థం అవ్వకపోవడం ఏమి ఉండదు, జస్ట్ నేను చెప్తుంది కరెక్ట్గా వింటున్నావా లేదా చూసుకో, సింపుల్. So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.